రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. మీరా, నీకోసం ఎన్ని చేయలేదు, మీ అన్నయ్యకు తెలియకుండా ఎన్ని నీకు సాయం చేయలేదు, అవన్నీ మర్చిపోయావా మీరా? లేదు వదిన, మరి అలా ఎలా అనుకున్నావు? నన్ను చూసి నేను ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తాను కదా, అది మర్చిపోయావా మీరా? లేదు వదిన, మా ఆయనకు ఆ శారదతో సత్యనారాయణ పూజలో కూర్చుంటున్నారని కోపంతో ఇలా వచ్చాను. సారీ వదిన, నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను అనుకుంటూ ఇక మీరా చెప్తుంది. మీరా, నువ్వు ఇక ఏం టెన్షన్ పడకు, ఇక నీ సవతి పైకి వెళ్ళిపోతుంది. ఇక హారమ్స్గా నీ మొగుడుతో సంతోషంగా ఉండొచ్చు. సరే వదిన, వెళ్ళిపోతాం. ఈరోజు ఆ శారద చేస్తుంది అనుకుంటూ నవ్వుకుంటూ ఇక మీరా వెళ్తుంది. ఇక ఒక్కటిసారిగా మీరని చూసి చెర్రీ, ఏంటి అమ్మకు ఇలా సంతోషంగా ఉందేంటి? నాన్న శారద పెద్దమ్మ దగ్గర ఉందంటే తను చాలా కోపంగా ఉంటుంది కదా, ఇలా సంతోషంగా ఉందేంటి? అపూర్వత ఏమన్నా చెప్పిందా అనుకుంటూ చెర్రీ మనసులో అనుకుంటారు. ఇక మీరా సంతోషంగా వచ్చి, పూజారి గారు మీరు సంతోషంగా పూజ జరిపించండి. ఏంటి అత్తయ్యలో ఇంత మార్పేంటి? ఓ, ఈ అపూర్వ ఏం చెప్పిందో ఏమో, ఇప్పుడు ఈ పూజ ఎలా అడ్డుకుంటుంది? ఇంతసేపు అత్తయ్య వస్తే ఈ పూజ జరగదేమో అని సంతోషపడ్డాను, ఇప్పుడు మళ్ళీ పూజ జరిపించమని చెప్తుంది. ఇప్పుడు ఈ పూజ జరుగుతుందా? అసలు నేను ఏం చేయాలి? మా బావతో తప్ప ఎవరితో చేసుకోను ఈ పూజను. ఇప్పుడు ఈ ఆకాష్తో కూర్చొని ఎలా చేయమంటారు అనుకుంటూ భూమి మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి భూమి, ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్నావేంటి? మీ అత్తయ్య పూజ జరిపించని అడుగుతుంది. ఏ పూజ క్యాన్సిల్ అవుతుందని సంతోషపడ్డావా? లేదా పూర్వ, నేనెందుకు సంతోషపడతాను? బావా పద పూజలో కూర్చుందాం అనుకుంటూ ఇక చెప్పగానే ఇక వెంటనే ఆకాష్ వెళ్ళి ఇక కూర్చొని ఉంటారు. రా భూమి, ఏం ఆలోచిస్తున్నావు అనుకుంటూ రాగానే, ఆ బావ వస్తున్నాను అనుకుంటూ అపూర్వని నెట్టేసుకుంటూ ఇక వెంటనే భూమి వెళ్తుంది. అయ్యో అపూర్వ కింద పడుతుంది. ఇక పక్కనున్న క్యాండిల్స్ అపూర్వ శారీకి తాకి ఇక మంటలతో ఉంటుంది. అయ్యో మంటలు, ఆపండి ఆపండి అనుకుంటూ అందరూ వరుతూ ఉంటారు. ఇక అప్పుడే ఆకాష్ లేచి ఇక వెంటనే తడి క్లాత్ తీసుకొచ్చి అపూర్వ మీద చల్లగానే ఇక వెంటనే అపూర్వ కూడా సేఫ్గానే ఉంటుంది. ఇక వెంటనే అపూర్వ మాత్రం కళ్ళు తిరిగి కింద పడుతుంది. అయ్యో అపూర్వ పిన్నికి ఏదో అయినట్టుంది, మనం హాస్పిటల్కి వెళ్ళాలి, త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటూ చెప్పగానే, మమ్మీ మమ్మీ లే మమ్మీ, ఏమైంది? లే మమ్మీ అనుకుంటూ నక్షత్ర పిలుస్తూ ఉంటుంది. ఇక వెంటనే మీరా, అయ్యో ఆ శారద చేస్తుందనుకుంటే వదినకేంటి ఇలా జరిగింది? లేదు, ఈరోజు పూజ జరగాల్సిందే అనుకుంటూ మీరా మనసులో అనుకుంటుంది. మీరేం టెన్షన్ పడకండి, నేను అపూర్వ వదినని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను, మీరు పూజ జరిగించండి అనుకుంటూ మీరే చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఏంటి అమ్మ ఏంటి పూజ జరగాలని ఇంతగానం చేస్తుంది ఏంటి? అసలు ఏదో జరుగుతుంది అనుకుంటూ చెర్రీ మనసులో అనుకుంటారు. ఇక అప్పుడే భూమి, ఏంటత్తయ్య అపూర్వ పిన్నికి ఇలా జరగాక మేము సంతోషంగా పూజ ఎలా జరుపుకుంటాం? లేదు, అపూర్వ క్షేమంగా ఉంటేనే ఈ పూజ జరగాలి అనుకుంటూ ఇక భూమి వెంటనే అపూర్వని తీసుకొని ఇక హాస్పిటల్కి వెళ్తుంది. ఇక భూమి మాత్రం సంతోషంగా ఉంటుంది. దేవుడా, ఎలాగలా ఈ సత్యనారాయణ వ్రతం నుంచి తొలగించావు అనుకుంటూ భూమి మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడే ఆకాష్ కూడా వస్తాడు. భూమి, మీ పిన్ని ఎలా పడింది? అదే కాల్ స్లిప్ అయి కింద పడింది. ఓ అవునా, కాల్ స్లిప్ అయిందా? అయితే కాల్ స్లిప్ అయినప్పుడు నువ్వు చూసావా భూమి? అవును చూశాను. ఏంటి, ఏం డౌట్ వస్తుంది? అంటే ఈ పూజ జరగద్దని మీ పిన్నిని కింద పడేసావు కదా భూమి? లేదు, నేనెందుకు పడేస్తాను భూమి, నేనంతా చూశాను. అవును మరి నేనే పడేశాను. ఆ అపూర్వ మనిద్దరికీ ఖచ్చితంగా పూజ జరగాలని ఒకటే పంతం మీద ఉంది. అలా ఉంటుందని తనను అలా నెట్టేసింది నేనే. అయినా మా బావతో పూజ సంతోషంగా జరుపుకుంటాను. నువ్వు ఆకాశాన్ని తెలిసి ఈ పూజ జరగాలని ఇదంతా చేస్తుంది. అంతేకాకుండా మీరా అత్తయ్యని కూడా మనసు మార్చి మరీ మన పూజ జరిగేటట్టు ఒప్పించింది. అలాంటి దాన్ని మనం ఎలా వదిలేస్తాం? దీనికి ఇలానే జరగాలి అనుకుంటూ ఇక భూమి చెప్తుంది. వా భూమి, ఎన్ని రోజులు చాలా అమాయకురాలివే అని అనుకున్నాను.
కోపం వస్తే ఇలా కూడా చేస్తావని ఇప్పుడే అర్థమైపోయింది. మరి మా బావతో తప్ప ఇంక నేను ఎవరితో కూర్చోనని కూడా ఆ అపూర్వకు తెలుసు. ఇదంతా నాటకం ఆడింది అనుకుంటూ ఇక భూమి అంటుంది. ఇక అప్పుడే అపూర్వ కూడా స్పృహలోకి వస్తుంది. మమ్మీ మమ్మీ స్పృహలోకి వచ్చావా మమ్మీ? ఇప్పుడు ఓకే కదా మమ్మీ అనుకుంటూ నక్షత్ర అనగానే ఓకే బేబీ. భూమి గగన్కి ఇద్దరికి సత్యనారాయణ పూజ జరిగిందా? అది పూజలో కూర్చుందా? వాడు గగన ఆకాశ అనుకుంటూ మాట్లాడుతూ ఉండగా ఇక అప్పుడే అపూర్వ వస్తుంది. ఏంటి అపూర్వ, ఇంత కండిషన్లో ఉన్నా కూడా నువ్వు మా కోసమే ఆలోచిస్తున్నావు, మా మీద ఎంత ప్రేమో అనుకుంటూ ఇక భూమి రాగానే ఏంటి పూజలో కూర్చోలేదా నువ్వు? ఏంటి అపూర్వ, నీకు ఇలా జరగాక నేను ఎలా కూర్చుంటాను చెప్పు? అసలువే నువ్వు మా పిన్నివి అనుకుంటూ చెప్పగానే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నువ్వు పూజలో ఎందుకు కూర్చోలేదు? అరే అపూర్వ, చెప్తుంటే వినపడట్లేదా నీకు? ఇలా జరగాక ఎలా కూర్చుంటాం? అంత సంతోషంగా ఎలా కూర్చుంటాం? ఈ పూజ సంతోషంగా చేసుకునే పూజ, అలాంటిది నీకు అలా అయ్యాక మాకు ఎలా ఎందుకు సంతోషం ఉంటుంది చెప్పు? నాకు ఇలా జరిగిందంటే నీకు సంతోషమే కదా, ఎందుకే ఇదంతా యాక్టింగ్ చేస్తున్నావు అనుకుంటూ ఇక అపూర్వ మనసులో అనుకుంటుంది. ఏంటి అపూర్వ, ఏదో అనుకుంటున్నట్టున్నావు? ఇప్పుడు సేఫ్గానే ఉన్నావు కదా అపూర్వ, అంతా ఓకేనా అనుకుంటూ అనగానే ఏమైంది, బాగానే ఉన్నాను. పైకి పోయావేమో అని అనుకున్నాను, అయినా నీది గట్టి పిండం కదా, అంత త్వరగా ఎలా పోతావులే? ఇంకా నువ్వు చేసే కుట్రలు ఎన్నున్నాయో ఏమో, అంత త్వరగా ఏం పోతావులే నువ్వు అనుకుంటూ భూమి చెప్పగానే ఒసేయ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఉన్నదే కదా మాట్లాడుతున్నా అనుకుంటూ ఇక భూమి చెప్పగానే బేబీ దాన్ని ఫస్ట్ ఈ రూమ్ నుంచి బయటికి పొమ్మని చెప్పు అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే భూమి కూడా బయటికి వెళ్ళిపోతుంది. బేబీ ఈ పూజ ఎలా ఆగిపోయింది? మమ్మీ నీ శారీ కాలిపోయి నువ్వు స్పృహ తప్పి కింద పడిపోయావు మమ్మీ, ఇక అందరూ హాస్పిటల్కి వచ్చారు, అలా క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటూ చెప్పగానే చా నేను ఊరికే పడలేదు, నన్ను ఎవరో నెట్టేశారు, అంటే ఆ భూమి నన్ను నెట్టేసింది, ఈ పూజ క్యాన్సిల్ కావాలని అది ఈ నాటకం ఆడింది అనుకుంటూ ఇక అపూర్వ చెప్పగానే ఏంటి మమ్మీ నిన్ను భూమి నెట్టేసిందా? ఆగు దాని సంగతి చెప్తాను అనుకుంటూ ఇక వెంటనే నక్షత్ర భూమి దగ్గరికి వెళ్తుంది. ఒసే భూమి, నువ్వే కదనే మా అమ్మను ఆ మంటల్లో నెట్టేసింది? ఏంటి నక్షత్ర ఏం మాట్లాడుతున్నావు? నేను మీ మమ్మీని ఎందుకు నెట్టేస్తాను? నాకు తెలిసే నీ నాటకాలు. అత్తయ్య మీరు చూసారా? చెర్రీ నువ్వు చూసావా? బావా నువ్వు చూసావా? చూడలేదమ్మా. వీళ్ళందరూ ఎవ్వరూ చూడలేదు, పోనీ నువ్వు చూసావా? లేదు. మరి ఎవ్వరు చూడకుండా నేను అలా ఎలా నెట్టేస్తాను? మీ కళ్ళు కప్పి మీ మమ్మీని నెట్టేస్తానా? తను ఏదో స్పృహలో వచ్చి రాని మాట్లాడుతుంది, ఆ మాటలు పట్టుకొని చిక్కడికి వచ్చావా నక్షత్ర అనుకుంటూ చెప్పగానే సారీ నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఇక వెంటనే నక్షత్ర అపూర్వ దగ్గరికి వెళ్తుంది. మమ్మీ అది నిన్ను నెట్టేయలేదంట కదా? బేబీ ఎవరైనా తప్పు చేశానని ఎవరైనా ఒప్పుకుంటారా? లేదు మమ్మీ, మరి అది ఎలా ఒప్పుకుంటుంది? అది తప్పు చేసినా కూడా చేయలేదని తప్పించుకుంటుంది, అలాంటిది నువ్వు నెట్టేసావా లేదా అంటే అది అంత త్వరగా ఎలా చెప్తుంది? అయినా నీ వల్ల కాదు బేబీ, నువ్వు ఇక్కడనే ఉండు అనుకుంటూ ఇక నక్షత్రను ఆన్ని కూర్చోబెట్టింది. ఇక వెంటనే అందరు కలిసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇంటికి వెళ్ళిపోయాక ఎస్పీ సూర్యకు కాల్ చేస్తాడు శరత్చంద్ర. ఎస్పీ సత్యనారాయణ పూజ జరిగిందా అని చెప్పేసరికి లేదు సార్. అంటే భూమి కూర్చోలేదా? అంటే వాడు ఆకాశేనా? లేదు సార్, అంత ప్రూఫ్ కూడా కాలేదు, ఎందుకంటే అపూర్వ అని ఇక జరిగింది మొత్తం చెప్పగానే ఏంటి ఇప్పుడు అపూర్వ సేఫ్గానే ఉంది కదా అనుకుంటూ శరత్చంద్ర అడుగుతారు. ఓకే సార్ సేఫ్గానే ఉంది, అలా చేయడం వల్ల ఇప్పుడు పూజ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సూర్య నాకు తెలిసింది ఏంటంటే వాడు గగనే అని నా అనుమానం, ఎందుకంటే వాడు గగన్ కాకుంటే భూమి ఆ పూజలో కూర్చునేదే కాదు, అంతేకాకుండా తను రెడీ టెంపుల్కి కూడా వెళ్ళేదే కాదు.
అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. వాడు గగనే నాకు అనిపిస్తుంది. వాడు గగనే అని అనిపిస్తుంది. ఇక ఇలాంటి ప్లాన్ ఎప్పుడు నాకు ఇవ్వకండి. ఇస్తే మాత్రం సీరియస్గా ఉంటుంది అనుకుంటూ ఇక శరత్ చంద్ర చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఏదేదైనా ఆ గగన్ భూమి ఇద్దరికి సత్యనారాయణ పూజ జరగలేదు, అది నా సంతోషం అనుకుంటూ ఇక శరత్ చంద్ర మనసులో అనుకుంటారు. ఇక అప్పుడే భూమి వస్తుంది. ఏంటమ్మా ఏదో డల్గా ఉన్నావేంటి అంటే, నాన్న అపూర్వ ఇలా జరిగింది అనుకుంటూ బాధపడుతుంది చెప్తుంది. అమ్మ భూమి, నువ్వు ఏం బాధపడకమ్మా, మీ పిన్నికి ఏం జరగదు అనుకుంటూ ఇక అపూర్వకు భూమికి చెప్పగానే ఇక అపూర్వ ఇన్నర్ ఫీలింగ్ అదే నెట్టేసింది. ఇక వాళ్ళ నాన్న ముందు ఇలా యాక్టింగ్ చేస్తుంది, ఇలా చేయడానికి సిగ్గువలేదు, నాకెందుకు అపూర్వ సిగ్గు అనుకుంటూ ఇక భూమి కూడా అనగానే, ఏంటి నా ఇన్నర్ వాయిస్ దానికి వినపడిందా? వినపడుతుంది, నువ్వు ఏదనుకున్నావు నాకు వినపడుతుంది అనుకుంటూ ఇక భూమి అనగానే, ఏంటి నేను ఇన్నర్లను అనుకుంటున్నానా లేదంటే బయటకు అంటున్నానా అనుకుంటూ ఇక అపూర్వ టెన్షన్ పడుతుంది. ఇక వెంటనే, నాన్న నాకు చాలా బాధగా ఉంది నాన్న, అంటే అపూర్వకు ఇలా జరిగింది కదా. అమ్మ భూమి, నువ్వు ఏం టెన్షన్ పడకమ్మా, ఇలాంటి వాళ్లకు అప్పుడప్పుడు ఇలానే జరగాలి అనుకుంటూ ఇక శరత్ చంద్ర చెప్పి ఇక పైకి వెళ్ళిపోతాడు. ఇక భూమి కూడా పైకి వెళ్ళిపోతుంది. ఇక పైకి వెళ్ళిపోయాక ఇక వెంటనే భూమి ఆకాష్కి కాల్ చేసి టైం ఎంత అవుతుంది అనుకుంటూ ఇక పిలుస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆకాష్ కూడా ఇంటికి వస్తాడు. ఆకాష్, రేపు నువ్వు డ్యూటీకి వెళ్ళాలి. ఏంటి, నేనెందుకు వెళ్తాను? నాకు అలాంటివి తెలియదు నాకు. ఆకాష్ ప్లీజ్ ఆకాష్, ఆల్రెడీ నువ్వు ఆకాష్ అని ఆ అపూర్వకి, ఎస్పి సూర్యకు, నక్షత్రకు అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు గగన్ లాగానే ఉండాలి. నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటూ చెప్పగానే, భూమి గారు నేను చెప్పేది వినండి, నాకు అవన్నీ అలవాట్లేదు. నేను అప్పుడు ట్రైనింగ్ ఇచ్చాను కదా, ఇప్పుడు కూడా కొంచెం ట్రైనింగ్ ఇస్తాను, అలానే ఉండి ఆఫీస్కి వెళ్ళిపోండి. సరే భూమి గారు, మిమ్మల్ని ఇంకా మార్చాలి. ఏం మార్చుతావు భూమి గారు? ఆల్రెడీ నా డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చావు కదా, ఇంకేం మార్చుతావు అని చెప్పేసరికి, డ్రెస్సింగ్ స్టైల్ మార్చాను ఓకే, ఇప్పుడు నీ హెయిర్ స్టైల్ కూడా మార్చుతాను. వాట్, నా హెయిర్ స్టైల్ మార్చుతావా? భూమి గారు, నో భూమి గారు, నా హెయిర్ స్టైల్ నేను ప్రేమగా పెంచుకున్నది, అలాంటిది ఇప్పుడు చేంజ్ చేసుకోవాలంటే అస్సలు చేంజ్ చేసుకోలేను. నో భూమి గారు, నా హెయిర్తో ఏం ప్రయోగాలు చేయొద్దు. ఆకాష్, ఇప్పుడు నువ్వు హెయిర్ స్టైల్ కూడా మార్చుకోవాలి. నువ్వు ఆఫీస్కి ఈ హెయిర్ పెట్టుకొని వెళ్ళిపోకూడదు, నువ్వు హెయిర్ కూడా చేంజ్ చేసుకోవాలి అనుకుంటూ ఇక భూమి చెప్పగానే ఇక ఆకాష్ మాత్రం ఒప్పుకోడు. ఆకాష్, ఓకే ఆకాష్, నువ్వు చేసుకోకు. ఓకే భూమి, థ్యాంక్స్ భూమి, ఇంత త్వరగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు. సరే, నువ్వు హెయిర్ స్టైల్ వద్దంటున్నావు కదా, ఓకే, నేను సైన్ కూడా పెట్టను. భూమి గారు, దానికి దీనికి లింక్ పెట్టకండి. ఇప్పుడు హెయిర్ స్టైల్కి సైన్కి ఏం సంబంధం ఉంది చెప్పండి. అంతే ఆకాష్ గారు, మీరు నా కోసం ఏం చేయట్లేదు. భూమి గారు, మీకోసం సత్యనారాయణ పూజలో కూడా కూర్చుంటానని అక్కడి వరకే వచ్చాను, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? భూమి గారు, మీకోసం ఎన్నెన్నో చేశాను, మీరు ఒక్క సైన్ కోసం ఇదంతా చేస్తున్నారు. ఇది మీకు తప్పు అనిపించట్లేదా? లేదు, నాకు ఏమనిపించట్లేదు. సరే భూమి గారు, మీరు అంటున్నారు కదా, నేను హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. గుడ్, అలా అలా మాట్లాడాలి అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్, భూమి ఇక ఇద్దరు కలిసి హెయిర్ కటింగ్ కోసం వెళ్తారు. ఇక వెంటనే, సార్ హెయిర్ కటింగ్ ఎలా చేయాలి? దీనికి కలరింగ్ చేపిస్తే యూనిక్గా ఉంటుంది కదా, అలా చేయండి. ఆకాష్, ఇప్పుడు మీ ఇష్టంతో చేయాలని అనుకోవట్లేదు, నేను చెప్పినట్టు వినండి అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే తనకు హెయిర్ కట్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే మేడం అనుకుంటూ చెప్పగానే, భూమి గారు బాగానే ఉంటుందా? అంత జీరో సైజ్ అంటే నాకు సూట్ అవ్వదు. మా బావ అలానే చేసుకుంటాడు, మరి నీలాగా ఎంత పెంచుకోడు. భూమి గారు, ఎవరి స్టైల్ వాళ్ళది, నా స్టైల్ నాది, మీ బావ స్టైల్ మీ బావది, మీ బావ స్టైల్ నాకు పెట్టుంటే నాకు ఎలా నచ్చుతుంది చెప్పు? ఆకాష్, బాగానే ఉంటుంది కానీ సార్ మీరు చేయండి అనుకుంటూ చెప్పగానే ఇక తను కూడా హెయిర్ కటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇక చూసుకోగానే, భూమి ఎలా ఉన్నా భూమి, ఇలా ఉన్నా ఏంటి? నో, ఈ ఫేస్ పెట్టుకొని ఇప్పుడు రాక్ స్టార్ లెక్క ఎలా వెళ్ళిపోతాను? భూమి గారు, ఇది నాకు సెట్ కాలేదు. ఆకాష్, హెయిర్ పెరుగుతుంది కదా, కొద్ది రోజులు
మా బావలాగా యాక్టింగ్ చేయని చెప్తున్నాను కదా. ఓకే భూమి గారు, మీకోసం మీకోసం చేస్తున్నాను అనుకుంటూ ఇక వెంటనే హెయిర్ కట్ చూసుకొని ఇక ఇంటికి వెళ్తున్న టైంలో ఆకాష్, ఒక్కసారి కార్ ఆపండి. ఏంటి భూమి, ఏం ఆలోచిస్తున్నావు? ఆకాష్, కార్ ఆపండి అనుకుంటూ ఇక ఆకాష్ కార్ ఆపగానే ఇక వెంటనే భూమి దిగి ఏడ్చుకుంటూ ఇక దేవుడి దగ్గరికి వెళ్తుంది. భూమి గారు, ఎమోషనల్ అవుతున్నారా? ఇక్కడే కదా మీ బావతో ఇక్కడనే పెళ్ళి అయిపోయింది కదా. అవును, మా బావని నన్ను పెళ్లి చేసుకో అన్నతోటి నన్ను మా బావ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నాకు దూరంగా వెళ్ళిపోయాడు అనుకుంటూ ఇక భూమి ఏడ్చుకుంటూ ఉంటుంది. అంతేకాదు, మా బావ నన్ను ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ప్రేమించే టైంలో నాకు దూరంగా వెళ్ళిపోయాడు అనుకుంటూ ఇక భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. అయినా మా బావ నన్ను ఇక్కడనే పెళ్లి చేసుకున్నాడని నీకెట్లా తెలుసు అనుకుంటూ చెప్పగానే, భూమి గారు, అది మీరే చెప్పారు అనుకుంటూ ఇక తడబడుకుంటూ చెప్పగానే, లేదు, నేను గగన్ బయోగ్రఫీలో కూడా రాయలేదు, మీతో చెప్పలేదు. భూమి గారు, మీరే చెప్పానని అంటున్నాను కదా. లేదు, నేను చెప్పలేదు. అంటే మా బావను ఎక్కడైనా దాచిపెట్టావా? కిడ్నాప్ చేసావా? నీ సైన్ కోసం మా బావని ఎక్కడన్నా ఏం చేసావు? ప్లీజ్ ఆకాష్, చెప్పు ఆకాష్. అంత కావాలంటే నీతో డ్యాన్స్ కూడా వేస్తాను. మా బావ ఎక్కడున్నాడో చెప్పు. భూమి గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా? మీ బావ నా దగ్గర ఉండడం ఏంటి? మీ బావ ఉంటే నేను ఆ గగన్ లాగా ఎందుకు యాక్టింగ్ చేస్తాను చెప్పు అని చెప్పేసరికి, లేదు, నేను గగన్ బయోగ్రఫీలో కూడా రాయలేదు. అలా నీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ నన్ను పెళ్లి చేసుకున్నాడని ఎవ్వరికీ తెలియదు. అలాంటిది నీకెలా తెలుస్తుంది? చెప్పు ఆకాష్, ప్లీజ్ ఆకాష్ అనుకుంటూ భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. భూమి గారు, అవన్నీ ఆలోచించకుండా దేవుణ్ణి మొక్కుకోండి. దేవుణ్ణి మొక్కడానికే కదా వచ్చారు. ఆకాష్ గారు, ప్లీజ్ ఆకాష్ గారు, మా బావ ఎక్కడున్నారో మీకు తెలుసు, ఎక్కడున్నారో చెప్పండి అనుకుంటూ చెప్పగానే, భూమి గారు, నాకు తెలీదు. లేదంటే ఈ అమ్మవారు ప్రమాణం వేసి నాకు నిజం చెప్పు, మా బావ ఎక్కడ ఉన్నారో, లేదా నువ్వు ఆకాష్ లాగా నాటకం ఆడుతున్నావో ఏదొక్కటి చెప్పు ప్లీజ్. మా బావ లేడని చిన్ని రోజులు చాలా బాధపడుతూ ఉన్నాను. ఇప్పుడు కూడా నన్ను బాధ పెడుతున్నారు. ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి అనుకుంటూ చెప్పగానే, భూమి గారు, మీరు చాలా ఆలోచిస్తున్నట్టున్నారు. మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఆకాష్ గారు, మీరు ఆకాష్ మా బావను ఎవరో అర్థం అవ్వట్లేదు. అయినా మా బావ నీలాగా ఎందుకు యాక్టింగ్ చేస్తాడు? అయినా తను ఆకాష్ లాగాని ఎందుకలా క్రియేట్ చేసుకొని ఎందుకలా యాక్టింగ్ చేస్తాడు? అంతేకాకుండా నీకు ఫేమ్ కూడా ఉంది. అంత త్వరగా ఫేమ్ కూడా రాదు. సో నువ్వు ఆకాష్వే, కానీ మా బాబు ఎక్కడ ఉన్నాడో చెప్పు, లేదా నువ్వేనా గగన అని కూడా నాకు చెప్పు. ఈ అమ్మవారి మీద, సాక్షాత్తు ఈ అమ్మవారి మీద ప్రమాణం వేసి చెప్పు, ఏదో ఒక నిజం చెప్పు అనుకుంటూ భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. భూమి గారు, ఇంటికి వెళ్ళిపోదాం పద భూమి గారు అనుకుంటూ చెప్తూ ఉండగా, లేదు, నువ్వు ఈ అమ్మవారి మీద ప్రమాణం వేసి చెప్పాకనే నేను ఇంటికి వస్తాను, లేదంటే ఇక్కడనే చచ్చిపోతాను అనుకుంటూ భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆకాష్ నిజం చెప్తాడా, లేదా తను ఆకాష్ లాగా యాక్టింగ్ చేస్తున్నాడా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.